నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత 15 రోజులుగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి ఉద్యమం అయితే ఉధృతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి నిప్పు రవ్వల మొదలైన ఈ ఉద్యమం ఒక అగ్ని జ్వాలలా కూడా పెద్ద ఎత్తున కూడా రూపు చెందుతా ఉంది. అసలు ఈ ఉద్యమం ఎందుకు ఇప్పుడే ఈ సమయంలో ఎందుకు తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది? నిజంగా ఈ ఉద్యమం నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉందా ఏమన్నా? లేకపోతే ఈ ఉద్యమం ద్వారా ఏమన్నా న్యాయం జరిగే ఛాన్స్ ఉంది? ఇట్లాంటి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నెబోయిన రాము యాదవ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి. పెద్ద ఎత్తున కూడా గత 15, 20 రోజులుగా కూడా ఉద్యమం అయితే కొనసాగుతా ఉంది. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మేము పెద్ద ఎత్తున ఆంధ్రాని నిలగొట్టిన మీరెంత, మీ వ్యాపారాల వల్ల కావచ్చు, మీ నకిలీ దందా వల్ల కావచ్చు, మా తెలంగాణ వాళ్ళు నాశనం అయిపోతున్నారు, కులవృత్తులు నాశనం అవుతున్నాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళ వాళ్ళ యొక్క నినాదం కావచ్చు వినిపిస్తా ఉన్న పరిస్థితి. మీరేం చెప్తారు? మరి ఒక బీజేపీ నాయకులు కావచ్చు, తెలంగాణ ప్రాంత వ్యక్తి కావచ్చు. నేను ముఖ్యంగా తెలంగాణ వాదులకు ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక జాతీయవాదిగా తెలంగాణలో ఈ అనుకోకుండా లేవనెత్తిన ఈ సంఘటన ఏదైతుందో, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము ప్రపంచ దేశంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మనము బలపడాలన్నది మన సంకల్పం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంలో మన భారత ప్రభుత్వము మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలనే ఆలోచనలో మన ప్రధానమంత్రి గారు ఉంటే, కొంతమంది స్వార్థంతో, కొంతమంది చిన్న ఆలోచన భావనతోటి ఈరోజు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని లేవనెత్తినారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు ఇది ప్రభుత్వాన్ని వెంటనే చొరవ తీసుకొని ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన వెంటనే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని అక్కడికక్కడ క్లోజ్ చేయాల్సిన సమస్యని ఈరోజు రోజు రోజుకు అది మీరన్నట్టు ఒక అగ్ని జ్వాలలాగా రోజు రోజుకు సమస్యగా మారుతున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి ఖచ్చితంగా దారితీస్తుందని, ఈ దారితీసిన క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కనుక ఎట్లయితే మనము రోడ్డుకి వెళ్ళి మన వంట వార్పు కార్యక్రమం చేసినప్పుడు ఎట్లయితే వ్యాపారాలు ఆర్థికంగా మనం కుంగిపోయినామో, అలాంటి సమస్య మళ్ళీ లేవనెత్తుదనేది మన ఆలోచన బాబు. ఎందుకంటే ఈరోజు అది ఇద్దరు వ్యక్తుల సమస్యని ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉంచాలి. అదేవిధంగా మనందరం కలిసి, ఒక జాతీయవాదుడిగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా మనందరం కలిసి గో బ్యాక్ మార్వాడి కాదు అనాల్సింది, గో బ్యాక్ రోహింగ్యా, గో బ్యాక్ ఇల్లీగల్ దందా. అది ఎవరైనా కావచ్చు, మార్వాడి కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు, లేదా మన రాష్ట్రంలో ఉండే కంచవలయ్య గారు చెప్పినట్టు సామాజిక స్మగ్లర్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ గో బ్యాక్ అనే నినాదంతో మనందరం మొత్తం కల్తీలకు వ్యతిరేకంగా పోరాడదాం. ఇలా దేశంలో తెలంగాణ మొదటి స్థానం కల్తీలలో ఉంది. ఆ కల్తీకి అందరూ యువత, ఈరోజు ఎవరైతే సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళ ముందు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ గో బ్యాక్ మార్వాడికి బదులు గో బ్యాక్ రోహింగ్యాలు, గో బ్యాక్ కల్తీ వస్తువులపైన పోరాడదాం అంటే అందరూ సంపన్న వర్గాలు ఈరోజు ముందుకు వస్తాయి. అదే కాకుండా ఎవరైతే మార్వాడీస్ వాళ్ళు కొంతమంది ఒక 10% కావచ్చు, 5% కావచ్చు, అహంకార ధోరణితోటి ఏదైతే మనం సికింద్రాబాద్ మొండా మార్కెట్లో జరిగిన సంఘటనలో వాళ్ళ అహంకార ధోరణి తెలంగాణలో ఒక కొత్త వాదాన్ని తీసుకొచ్చేలాగా వాళ్ళ పదజాలం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి పోరుగడ్డ అని మనం అందరం అనుకుంటాం. తెలంగాణ రెవల్యూషన్ మైండ్ సెట్ని ఆపలేరు. ఒకసారి ఆ మూమెంట్ వచ్చిందనుకో, ఎవరు ఎన్ని కథలు పడ్డా ఆ మూమెంట్ అనేది ఆగదు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మన సంస్కృతి మీద, మన ఆత్మగౌరవం మీద దాడి చేసే ప్రయత్నం ఏ రాష్ట్రస్తులు చేసినా, ఏ దేశస్తులు చేసినా, తెలంగాణ ఏ రోజు కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలి. తెలంగాణ వాదులు ఖచ్చితంగా దానిపైన లేవనెత్తుతారు. ఇదే సమయంలో కొంతమంది ఈ దాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారనేది నా అభిప్రాయం. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు అంటే కులవృత్తులు నాశనం అవుతున్నాయి. ఎందుకంటే ఏదైతే మార్వాడి వ్యక్తులు ఉన్నారో, కటిక వ్యక్తులు చేసే కులవృత్తి కూడా వాళ్ళే చేరిపోయారు. నిజంగా మంగళ పని చేసే వ్యక్తులు కూడా వాళ్ళే చేరిపోయారు. కులవృత్తులు నాశనమై ఎటువంటి ఉపాధి లేకుండా కూడా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పేసి కూడా ఏదైతే ఉద్యమాన్ని మొదలు పెట్టారో ఆ వ్యక్తులు అయితే మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు మనం 2 విషయాలుగా దీన్ని చూడాలి. ఎందుకంటే గ్లోబలైజేషన్లో, ఈ ప్రపంచీకరణలో భాగంగా మన తెలంగాణలో కొన్ని వర్గాలు ముఖ్యంగా ఈరోజు రాజ్యాధికారం అయిపోవాలని కొంతమంది, విదేశాలలో చదువుకోవాలని కొంతమంది, అదేవిధంగా మనం ఈ కులవృత్తులు ఇంకెన్ని సంవత్సరాలు చేయాలని మనం వదిలేసిన కులవృత్తులు, మనం ఎక్కడైతే వదిలేసిన అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలని వాళ్ళు ఎత్తుక్కొని
వాళ్ళ రాష్ట్రాల్లో వనరులు లేక మన వనరులను వినియోగించుకొని మన దగ్గర వ్యాపారం చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారు. మనం ఏ అయితే ఆర్థిక వనరులు ఉన్నాయో పూర్వీకులు మనకిచ్చిన వనరులు, చదువుకున్నోళ్ళు అదే పని, చదువుకోలేని కూడా అదే పని. ఆత్మగౌరవం అనే ఒక ఫీలింగ్ తోటి ఈరోజు పని వచ్చి కూడా ప్రాపర్ స్కిల్ ఉండి కూడా ఏదైతే ఇప్పుడు ఎయిర్సెల్ ఉంది, ఎయిర్సెల్ న్యాచురల్స్ వంటి కార్పొరేట్ కంపెనీస్ రావడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే ఆ రెస్పెక్ట్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఆ కుల వృత్తి చేయట్లేదు. ఇప్పుడు చాకలి వాళ్ళు చాకలి పని చేయట్లేదు, డ్రై క్లీనర్ షాప్స్ వచ్చినాయి, కార్పొరేట్ కంపెనీస్ వచ్చినాయి. అదేవిధంగా మీరు కార్పెంటర్ వర్క్స్ చారీస్ చేయట్లేదు, కార్పొరేట్ కంపెనీస్ వచ్చినాయి. సో అన్నిట్లా ఇలా ఫర్నిచర్ షాప్స్ అన్ని టోటలీ కార్పొరేట్ కంపెనీ చేతులలో ఉన్నాయి. కాబట్టి మనము కుల వృత్తులని మనం వదిలేసాం కాబట్టి వాళ్ళు వెతుక్కొని వచ్చారు. అంటే దీంట్లో మన తప్పిదం కూడా ఉంది. అక్షరాల మనకు అవకాశాలు ఉన్నప్పుడు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే క్రమంలో మనం వెళ్ళడం తప్పులేదు. కానీ మనకు అవకాశాలు లేకపోయినా మనం వదులుకొని ఇవాళ మనం కూడా సూరత్, ముంబై వంటి రాష్ట్రాలకు, అదేవిధంగా ఇవాళ వెస్టర్న్ కంట్రీస్లో కొంతమంది పోతున్నారు, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోతున్నారు. ఇలా అబుదాబి, ఖత్తర్ లాంటి ఏరియాలలో ఇలా కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాలకు సంబంధించిన చాలామంది ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీలలో సెటిల్ అయినది. 10-20 వేలకు, ఇక్కడికక్కడికి 10,000 వ్యత్యాసం. అదే వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చిన రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ టీ స్టాల్ నడుపుతున్నారు, మార్వడీస్ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, యూపీ, బీహార్ వాళ్ళు ప్లంబర్, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? కానీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన ఆలోచన చేయాలనేది నా విజ్ఞప్తి. వీళ్ళు పెట్టిన షాపులలో కూడా కనీసం ఫోన్పేలు కానీ గూగుల్ పే కానీ వాడరు. మోడీ ఏమో డిజిటల్ ఇండియా అంటాడు, కానీ ఫోన్పేలు గూగుల్ పే వాడకుండా కనీసం జీఎస్టీ కూడా పే చేయలేదు. అలాగే మళ్ళీ నకిలీ వస్తువులు వాడుతూ ఉన్నారు. నకిలీ వస్తువులతో తెలంగాణ ప్రజలందరినీ డబ్బులు తీసుకొని వాళ్ళ ఏదైతే గుజరాత్ కావచ్చు, రాజస్థాన్లో పెట్టుబడులు పెట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు వాదిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఇష్యూను రేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ అదే మాట్లాడతాం. ఇంటెలెక్చువల్స్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మన కలితీల మీద కలిసి పోరాడదాం, దాంట్లో బేషరతుగా పోరాడదాం అనేది నా అభిప్రాయం. అదేవిధంగా మార్వాడీలో కొంతమంది 10-20% కావచ్చు, 30% కూడా వచ్చు. ఖచ్చితంగా మార్వాడీలో కొంతమంది వర్గాలు ఇలా మోండా మార్కెటే కావచ్చు, అదేవిధంగా బేగం బజార్లో తెలంగాణ వచ్చినాక 2-3 సార్లు టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడులు జరిగినప్పుడు 60-70% వస్తువులు కల్తీలు అవుతున్నాయని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ కేసులు ఎక్కడ పోయినాయి, దాని మీద ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఏంటి, ఇప్పటి వరకు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఆపాలంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15-16 నెలలు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుందో వాళ్ళ ప్రభుత్వాన్ని వెంటనే రంగంలోకి దించి కల్తీల మీద జిహెచ్ఎంసి అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కలిసి దాడులు చేసి తనిఖీలు చేసి ఆ కల్తీలను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఏ వర్గాల వారు అనేదానికంటే ఎవరు కల్తీలు చేసినా వాళ్ళ ఎలాంటి ఉపేక్షించకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు మొత్తం మన కల్చర్ని, తెలంగాణ కల్చర్ని నాశనం చేస్తూ ఉన్నారు. మన బతుకమ్మలు ఆడే సమయంలో దాండియాలు ఎందుకు వచ్చినాయి, కోలాటలు ఎందుకు వచ్చినాయి, ఇది సంబంధించి సంస్కృతితో పాటు తెలంగాణ ప్రజలందరినీ కూడా తీవ్రంగా అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. ఏ పనిలో కూడా వాళ్ళే ఉండిపోయినారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం మళ్ళీ మార్వాడి హవా నడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉద్యమం మాత్రం ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా మార్వాడి లేకుండా చేస్తాం తెలంగాణ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం అయితే ముందుకు పోతుందని చెప్తా ఉన్న పరిస్థితి. మరి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా దీన్ని ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే చెప్పిన ప్రపంచీకరణలో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్, ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. అది ఇంటిగ్రేట్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని అమెరికా కంపెనీకి పనిచేస్తాం, అమెరికా టైం సెన్స్ని మనం ఫాలో అవుతున్నాం, అమెరికా కంపెనీకి కావాల్సిన టైంలో మనం పనిచేస్తాం. ఎందుకు పనిచేస్తాం? మనకు ఆర్థిక వనరులు కావాలి కాబట్టి పనిచేస్తాం. కాబట్టి ఇవాళ వాళ్ళ కల్చర్ మన మీద దాడి జరుగుతుంది అనే దానికంటే మన కల్చర్లో వాళ్ళు కూడా ఇంటిగ్రేట్ అవుతున్నారని మనం భావించాలనేది నా అభిప్రాయం. ఇలా కోలాటం అనేది వాళ్ళ కల్చర్లో భాగం, దాండియా వాళ్ళ కల్చర్లో భాగం, మన బతుకమ్మ వాళ్ళు కూడా ఆడుతున్నారు, మన బోనాలు వాళ్ళు కూడా మోస్తూ ఉన్నారు. అదేవిధంగా మన దసరా ఉత్సవాలు పిలిస్తే వాళ్ళు కూడా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా మనం ఏ కార్యక్రమాలు చేసినా మనలో భాగమై వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళలో భాగమై మనం వెళ్తున్నాం. ఇవాళ ఇఫ్తార్ పార్టీ ముస్లిం సోదరులు పెడితే ఇఫ్తార్ పార్టీకి కూడా మనం పోతాం. అంటే ఎక్కడ ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశాన్ని అన్నాం, మనం అనడం కాదు పాటిస్తున్నాం. హైదరాబాద్ అనేది మినీ భారత్గా మనం పిలువబడుతున్నాం. కాబట్టి భిన్న సంస్కృతులు, భిన్న
సాంప్రదాయాలు హైదరాబాద్లో ఉంటాయి, ఉండబోతాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. అది కాదు మనకు సమస్య. మన సమస్య ఏంటంటే మన సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు, మన సంస్కృతిని కించపరిచినప్పుడు, మన ఆత్మగౌరవం మీద దెబ్బతీసినప్పుడు తిరిగి దాడి చేయాల్సిన దాంట్లో తెలంగాణ వాదులుగా మన బాధ్యత ఉంది. కానీ మనతో కలిసి పనిచేసినప్పుడు మనం ఎవరిని కూడా విభేదించాల్సిన అవసరం మన లేదు. మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీస్తున్న కొన్ని కల్తీ వస్తువులే కావచ్చు, లేకపోతే కల్తీ మద్యమే కావచ్చు, అదేవిధంగా ఈరోజు కల్తీ మనుషులు ఉన్నారు. అంటే ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడు షాద్నగర్లో మా రాష్ట్ర నాయకులు ఏదైతే కంటెస్టెడ్ అందే శ్రీరాములు అన్న గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. అంటే రోహింగ్యాలు ఎక్కువ శాతం ఉన్న ప్రాంతంగా వారు ప్రకటిస్తే వారి పైన ఇక్కడ ప్రాంతం వల్లే దాడి చేసినారు. అంటే రోహింగ్యాలు ఇక్కడ ఉండాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుందా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఈ ప్రభుత్వం కల్తీల మీద ఎంత పోరాడాలో కల్తీ వ్యక్తుల మీద కూడా అంతే పోరాడాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, సస్యశ్యామలంగా ఉండాలంటే అభివృద్ధితో పాటు అక్రమాలని, అదేవిధంగా అక్రమ చొరబాట్లను కూడా వాళ్ళని వెంటనే గుర్తించకపోతే ఈ రాష్ట్రం ప్రమాదం. ఇవాళ ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు, అదేవిధంగా ఇవాళ గంజాయి, డ్రగ్స్ అని ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రాకపోతే మన తెలంగాణలో వనరులు లేవు కదా. కాబట్టి ఇవన్నీ మనకు ప్రభుత్వం దగ్గర డాటా క్లియర్గా ఉంది. అయినా కూడా ఎలాంటి ఆరబాటాలు చేయకుండా, వాటిపైన ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని నా అభిప్రాయం. లాస్ట్ చివరిగా సార్, ఎంతో మంది మార్వాడీలు కూడా కొందరు తెలంగాణ వ్యక్తులపైన కావచ్చు, తెలంగాణ పైన కొన్ని ఇష్టానికి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకు పని చేత కాదు, పొద్దున్న లేవరు, తాగి పడుకుంటారు, డబ్బులు వస్తే ఎప్పుడు తాగాలని ఆలోచిస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళ వల్ల కూడా మార్వాడి సమాజం మొత్తానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఆ మార్వాడీలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, చివరికి ఏం చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా? ఈ ఈ ఈ ఛానల్ ద్వారా మార్వాడి సోదరులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే మీ సంఘం అధ్యక్షులే కావచ్చు, లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడి అహంకారం అన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముగాస్తూ 2-3 వ్యక్తులు చాలా అహంకారంగా మాట్లాడి, ఖబర్దార్ ఇంకోసారి ఇలాంటి పదజాలం వాడితే ఖచ్చితంగా గో బ్యాక్ మార్వాడి మూవ్మెంట్ 10 రేట్లుగా ఒక జ్వాలగా మారి మిమ్మల్ని ఇలా కాల్చేస్తుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎవరైతే ఉందాతనంగా చాలా మర్యాదపూర్వకంగా వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగా వాళ్ళ బంధుత్వాన్ని కొనసాగుతారు. ఎవరైతే అహంకారంతో మాట్లాడారో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం పలు కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణకి ఇది కొత్త ఏం కాదు. తెలంగాణలో వాదులు ఒక్కసారి తిరగబడడం స్టార్ట్ అయితే ఇలాంటి అహంకారం ఉన్న పెద్ద పెద్ద మేధావులనే మట్టిగట్టించిన ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు మార్వాడి మూమెంట్ అనేది ఒకటి వచ్చింది. కాబట్టి మార్వాడి సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చెప్తున్నా, మీ సంఘ పెద్దలకు కూడా చెప్పుకొని మీరు మర్యాదపూర్వకంగా ఇక్కడ మనతో అందరం కలిసిమెలిసిగా వ్యాపారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. దీనికి సంబంధించి తెలంగాణలో తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ దేశవ్యాప్తంగా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ చేసుకోవచ్చు, స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు, సంచరించే హక్కు ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ వాసులు గుజరాత్లో కావచ్చు, మహారాష్ట్రలో కూడా బిజినెస్ పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అక్కడ అనర్థాలు, ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు గో బ్యాక్ ఉంటే తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఒకే రకంగా పనిచేస్తూ మార్వాడీలు కూడా కొంచెం అహంకారాన్ని తగ్గించుకొని, తెలంగాణ ప్రజలు కూడా కొందరు మార్వాడీలు అట్లా ఉంటే అందరినీ అలా దానికి సంబంధించిన ఉద్దేశంతో చూడకుండా అందరం కలిసిమెలిసి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి లెజెండ్.